నిమిషం మాలేసుకోరా మీరు మళ్ళీ ఓకే. అరే ఎలా ఉంది అడుగుతాం. సినిమా చూస్తున్నా మాత్రం బూస్ బాన్స్ వస్తున్నాయి. నాగార్జున కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక లవ్ సినిమా అంటే లవ్ చేస్తే ఇలా చేయాలి. నిజంగా చెప్తున్నా, మరీ చెప్తున్నా, లవ్ చేసినా కూడా కరెక్ట్ చేయాలి, నిజాయితీ చేయాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సచ్చిందాకా బతికిన అమ్మాయితో బతకాల, దట్ ఈస్ లవ్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక లవ్ స్టోరీ మాత్రం సూపర్ చేశారు. అంటే ఎక్కడ కూడా నీకు బోరింగ్ అనేది లేదు సినిమా. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ప్రతి సీన్ మనం చూసినా కూడా ఎంజాయ్ చేస్తాం. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా మాత్రం హిట్ కొట్టిండు. అంటే ఇది రెండో సినిమా సాయి పల్లవి గారు. ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది, ఇది సెకండ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. రాబోయే సినిమా మూడో సినిమా కూడా రావాలని అనుకుంటున్నా ఇష్టంతో. అది కూడా సెన్సేషన్ కావాలి, ఇద్దరు కాంబినేషన్లు అనుకుంటున్నా. సినిమా మాత్రం మంచి సినిమా. ఇంకోటి ఇలా శివరాత్రి రాకముందుకే మనకు శివుని చూపించి ఒక సాంగ్స్ చూపించి సాయి పల్లవి గారిని, నాగచైతన్య గారి డాన్స్. ముందుగా శివరాత్రి వచ్చినట్టు అనిపించింది నాకు ఆ శివుని సాంగ్ చూస్తుంటే. బోలో శంభో శంకర హరహర మహాదేవ అన్నట్టు మాకు అనిపించింది. అంత బాగుంది సినిమా మాత్రం, చాలా బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. మన ఇక్కడ నుంచి పాకిస్తాన్ పోయి మళ్ళా ఇండియన్స్ వాళ్ళని తీసుకుపోతారు, అక్కడ తప్పిపోయి అక్కడ పోతారు. మళ్ళా మన ఇండియన్స్ వాళ్ళు అంటారు ఏం తప్పు చేసి వచ్చారంటే, సార్ మేము తప్పిపోయి వచ్చినాం సార్ అంటారు. అయినా నమ్మరు వాళ్ళు. అయినా మన వాళ్ళు అంత నిజాయితీగా మళ్ళీ బయటకు వస్తారు. దట్ ఈస్ ఇండియన్స్. మళ్ళీ అక్కడ పోయి మన జెండా ఎగరేస్తారు పాకిస్తాన్ లా. బోలో భారత్ మాతాకి జై. మన ఇండియన్స్ అంటే అంత పవర్ఫుల్. ఎక్కడ పోయినా మన ఇండియన్ ఏడు అడుగు పెట్టినా నిజాయితీగానే ఉంటాం. మనం ఎక్కడ పోయినా కూడా ఎవరి దగ్గర దొరికినా కూడా తప్పుగా దొరకం, నిజాయితీగా పోతాం, నిజాయితీగా బయటకు వస్తాం. అదే మన ఇండియన్ పవర్. సినిమా అయితే భయ్యా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఇందులో లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, మన దేశ గౌరవం నిలబెట్టే సీన్స్ అయితే ఉన్నాయి. నిజంగా ఎక్కడో మారుమూల ఉత్తరప్రదేశ్ శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి తెర మీద పెట్టి జనాలకు చూపించడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఇలాంటి మంచి సినిమా, మరుగుపడిపోయిన జీవితాలను తీసుకొచ్చి కుట్టడం అంటే ఏం సినిమా భయ్యా. నిజంగా సముద్రమేకి వెళ్తే వస్తే లక్షలు పోతే ప్రాణాలు. రియల్ హీరోస్ అంటే వాళ్ళే. మనం ఎక్కడైనా పనిచేసి బతకచ్చు, కానీ సముద్రమేకి వెళ్లి దమ్మున్న మొగడు ఎవడన్నా అంటే ఫిషర్ మ్యాన్స్. నిజంగా వాళ్ళ కథను తీసుకొచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మంచి మూవీ ఇది. ఇలాంటి సినిమా రావాలి. నిజంగా ఒక లవ్ ఉంది, ఎమోషన్ ఉంది. నేనైతే అయిఫే. నిజంగా దేశభక్తి సీన్స్ అయితే ఉంటాయి, పాకిస్తాన్ తో జరిగిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ పాకిస్తాన్ వాళ్ళు చేసిన ఎగస్ట్రాలకి గ్యాలరీస్ట్ అప్పని కాల్చాలని ఉంది, కానీ గెనలేదు. అందుకే కూర్చొని చూశాను, మనసులో తిట్టుకున్నాను. ఈ నా కొడుకులు ఎలాగ ఉంటారు. మనం అయితే ఎప్పుడైనా సరే నిజంగా ప్రాణాలు లెక్క చేయలేదు భయ్యా. సినిమా అని కాదు కానీ, పొందుపరిచారని కాదు కానీ, మన భారతీయుడు ఎక్కడున్నా సరే, పాకిస్తానే కాదు, పోతే ప్రాణాలు పోతే మన దేశ గౌరవం నిలబెట్టాలని చెప్పేసి మంచి మెసేజ్ తో, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఎన్నో మెసేజ్లు. వాళ్ళు వేటకి వెళ్ళకపోతే తినడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఆ సీన్స్ కూడా చూపించడం నిజంగా ఇలాంటి మంచి సినిమా చూడండి మంచిగా. ఎందుకంటే రాదు ఇలాంటి సినిమాలు ఉప్పిన ఇది ఒకటి అంటారు కానీ ఏం సినిమా భయ్యా. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి మంచి సినిమా రావాలి. అయితే ఇప్పుడే తాండేలు చూసి వస్తున్నా. తాండేలు దుల్లగొట్టాడు నాగచైతన్య గారు. మన శ్రీకాకుళం అబ్బాయి లాగా దుల్లగొట్టారు. ఎందుకు అంటే అంత మంచి లవ్ స్టోరీ, అంత మంచి యాక్టింగ్, సాయి పల్లవి గారితో అంత మంచి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, అలానే అంత మంచి దేశభక్తి చూపించారు కూడా. మంచి మంచి ఫైట్ సీక్వెన్సెస్ తో వీళ్ళు పాకిస్తాన్ లో చిక్కుకున్నప్పుడు కానీ, ఆ సెంట్రల్ జైల్లో కానీ, అలానే బోట్ మీద ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఎక్కడ కూడా నాగచైతన్య గారు తగ్గిందే లేదు అసలు అన్నట్టు నటించారు. చందుమోహన్ రెడ్డి గారికి ఈయన ఒక ప్లస్, అలాగే ఈయనకి చందుమోహన్ రెడ్డి గారు ఒక ప్లస్. ఇద్దరు ఒకరు కోసం ఒకరు బాగా మంచిగా సినిమాలు తీసుకోవచ్చు. హ్యాపీగా ఇంకో 10 సినిమాలైనా తీసుకోవచ్చు. సినిమా చూసి వచ్చాక అమ్మయ్యా ఇంత మంచి సినిమా చూసాను రా ఇన్నాళ్ళకి అని ఒక మంచి ఫీల్ అయితే కలిగింది. సాయి పల్లవి గారు క్లియర్ డామినెన్స్ ఆన్ స్క్రీన్ 100% డామినెంట్ గా చేశారు ఆవిడ. ఏ సినిమా డామినేట్ చేయలేదు. అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటుంది ఆవిడ. కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి కాకుండా క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండాలి, అలా చూస్ చేసుకుంటారు సాయి పల్లవి గారు. ఇలాంటి సినిమాలో కూడా, ఈ సినిమాలో కూడా అలాంటి క్యారెక్టరే ఉంది. సో ఆ లవ్ స్టోరీని చూపిస్తూ, పేట్రియాటిజం ని చూపిస్తూ ఎక్కడ సినిమా ట్రాక్ మారుద్దు అనుకున్నా ట్రైలర్ చూసినప్పుడు. కానీ స్క్రీన్ ప్లేలో చందుమోహన్ రెడ్డి గారు మళ్ళీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకు అంటే ఒక లవ్ స్టోరీని చూపిస్తూ మీరు దానిలో పేట్రియాటిజం ని ఇన్వాల్వ్ చేయాలి అంటే చాలా కష్టం. యూ డిడ్ ఇట్. టాప్ నాచ్ ఉంది స్క్రీన్ ప్లే. వీళ్ళిద్దరు లవ్ స్టోరీకి ప్రొఫెషన్ ఎలా అడ్డొస్తుంది, అలానే ప్రొఫెషన్ వల్ల వీళ్ళు ఎక్కడ వెళ్ళి మనది కాదన్న ప్లేస్ లో, మనది కాదన్న కష్టంలో చిక్కుకుంటారు మనకి తెలియకుండానే. ఆ కష్టం నుంచి ఎలా బయటపడ్డారో, అక్కడ ఎన్ని చిత్రహింసలు అనుభవించారు, అది చాలా బాగా చూపెట్టారు. అలానే డిఎస్పీ గారు ఎస్పెషల్లీ ఆయన లవ్ స్టోరీకి కానీ, మంచి మంచి ఎమోషనల్ సీన్స్ కి కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టడం మనం చూస్తూనే ఉన్నాం. అలానే ఆయన ఒక పైట్రియాటిక్ సీన్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ పాకిస్తాన్ సెంట్రల్ జైల్లో మంచి ఫైట్ సీన్ వచ్చినప్పుడు దుల్ల కొట్టేశారు. బీజిఎం అనేది
అక్కడ పిచ్చి లేచిపోతుంది జనాలకి. ఎందుకు అంటే అంతమంది పాకిస్తాన్ జనాల మధ్యలో మన వాళ్ళు చిక్కుకొని ఇబ్బంది పడుతుంటే వెళ్ళి జెండా లేపి వాళ్ళని ఎదిరించి అలాంటి ఫైట్ సీన్ లో మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టి దుల్ల కొట్టేశారు డిఎస్పీ గారు. ఎవరు తగలే. 100% సినిమా మాత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా. కొంచెం లాగ్ అనిపించేమో జనాలకి కమర్షియల్ ఎలిమెంట్స్ లేనందువల్ల, బట్ 100% మంచి సినిమా, మంచి హిట్. ముందుగా అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. రియల్ లవర్స్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎందుకంటే ఇక్కడ నుంచే మొదలయ్యింది. సినిమాలో వాళ్ళు చూపించిన కొన్ని పాయింట్స్ చాలా మనసుకు హత్తుకున్నాయి. మెయిన్ గా జాలర్ల గురించి చూపించిన కొన్ని సిచ్యువేషన్స్. ఎందుకు అంటే సముద్రంలో ఉన్నన్ని రోజులు మా కడుపులు నిండుతాయి, సముద్రం దాటి బయటకు వస్తే చాలా కష్టంగా ఉంటుంది మాకు అని చూపించిన కొన్ని పాయింట్స్. దేశభక్తి గురించి కొన్ని అక్కడక్కడ కాదు, కొన్ని రియల్ గా పాయింట్స్ ఉన్నాయి, అవి కావచ్చు. చాలా బాగా అనిపించింది నాకైతే. మెయిన్ గా ఆ స్టోరీ, రియల్ స్టోరీని ఉన్నట్టుగా చూపించడం చాలా చాలా గొప్ప విషయం అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక సినిమాలా చూడడం కంటే ఎక్కడో ఒక మారుమూల పల్లెలో, శ్రీకాకుళంలో రియల్ గా జరిగిన సంఘటనని మనకు కళ్ళకు కట్టినట్టు చూపించారు అనే ఫీల్ వచ్చింది. ఎందుకంటే అవి మనం తెలుసుకోవాలి. చాలా మంది రియల్ హీరోస్ అంటే దేశం కోసం పనిచేసే వాళ్ళు, సైనికులు కావచ్చు, రైతులు కావచ్చు అని అనుకుంటాం. జాలర్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ వెయిట్ ని భరిస్తారు అనే ఫీలింగ్ వచ్చింది నాకు ఈ సినిమాతో. దీంట్లో మెయిన్ గా చాలా మంది అనుకుంటాం సాయి పల్లవి గారు సినిమాలో ఉంటే ఆవిడ తప్ప ఇంకొకరు కనిపించరు అని. బట్ ఈ సినిమాలో నాగ చైతన్య గారే మెయిన్ గా కనిపించారు. సాయి పల్లవి గారు చాలా కొంచెం క్యారెక్టర్ ఉన్నా కూడా, వెయిట్ ఉన్నా కూడా నాగ చైతన్య గారి తర్వాతే అనిపించింది. దీంట్లో కొన్ని సీన్లు చాలా హైలైట్ గా ఉంటాయి. బట్ నాకు ఇరిటేటింగ్ అనిపించిన థింగ్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో నెరేషన్ ఉంటుంది. కాకపోతే అది రియల్ స్టోరీ కాబట్టి దాన్ని మనం జడ్జ్ చేయడానికి లేదు. ఇంకొకటి ఆ బుజ్జితల్లి సాంగ్ అన్న ఒక 2 సార్లు 3 సార్లు వాడుంటే బాగుండేది. పదే వాడడం కొంచెం ఇరిటేటింగ్ గా, ఇంకేదైనా సాడ్ బీజియం కానీ ఇంకేదైనా యూజ్ చేస్తుంటే బాగుండేదేమో అనే కొంచెం అనిపించింది తప్ప మిగతా ఓవరాల్ గా చాలా బాగా అనిపించింది. మెయిన్ గా ఆడపిల్లలను ఏడిపించకండి అయ్యా, ఆ శాపం మనకు ఖచ్చితంగా తగులుతుంది. సినిమాలో చూపించారు బాస్, ఇది నేను రియల్ గా చెప్పట్లేదు. రియల్ గా మీకు జరిగి ఉంటే కామెంట్ చేయండి. డూ ఫాలో. థ్యాంక్ యూ. టైటిల్ కూడా ఒక మంచి రియల్ ఇన్సిడెంట్ గా చందు మొండేటి గారి రైటింగ్ అండ్ డైరెక్షన్, స్క్రీన్ ప్రెజెంటేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. బన్నీవాస్ గారి ప్రొడక్షన్ వాల్యూస్, అల్లు అరవింద్ గారి సమర్పణ, డిఎస్పీ మ్యూజిక్ అయితే కనుక ఆసమ్ అనొచ్చు. సాయి పల్లవి గారు లవ్ స్టోరీ కెమిస్ట్రీతో మనకు ఒక మంచి మెమరబుల్ గా వీళ్ళ కాంబినేషన్ ఉంది. బట్ ఈ తండేల్లో నాగ చైతన్య ఒక మెట్టు ఎక్కాడని చెప్పొచ్చు యాక్టింగ్ స్కిల్స్ ప్రకారంగా. తండేల్ రాణి సాయి పల్లవి, తండేల్ రాజు నాగ చైతన్య, వీళ్ళ కెమిస్ట్రీ యాక్చువల్ గా ఫిబ్రవరిలో రిలీజ్ చేశారు. ఇది ప్యూర్ లవ్ స్టోరీ అనుకుంటారు. ప్యూర్ లోనే ఇంకా ప్యూర్ దేశభక్తి చూపించిన విధానం కూడా చాలా ఆసమ్ అనుకోవచ్చు. ఏ కష్టం వచ్చినా సరే తండేల్ అనే పదానికి వెనక ఉండి ముందు నడిపించి ముందడుగు వేసే విధానము చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి లవ్ స్టోరీలు దేశభక్తికి సంబంధించింది. శ్రీకాకుళం స్లాంగ్ లో ముచ్చికారులు ఒక 3 నెలలు ఉండి 9 నెలలు బయట ఉండే వాళ్ళ యొక్క పేషెన్స్, చాప అంటేనే చాలా మంది ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటి చాప తిన్న ఫీలింగ్ అనేది ఆడియన్స్ కి చందు మొండేటి డైరెక్షన్ గా ఈ స్క్రీన్ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. వాచబుల్ మూవీ. హాయ్ బ్రో, ఇప్పుడే తాండేల్ మూవీ ఐమాక్స్ లో చూడటం జరిగింది. ఒక మెగాభిమానిగా చెప్తున్నాను, అక్కినేని ఫ్యాన్స్ కి ఈ సినిమా పండగ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ గారికి రంగస్థలం ఎలాగో నాగ చైతన్య గారికి తాండేల్ మూవీ అలాగా ఆయన యాక్టింగ్ తో ఈ సినిమా ప్రూవ్ చేసుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ తో ఈ సినిమా మరింత హైప్ లేసింది. ఫస్ట్ డే జనాన్ని థియేటర్ కి పుష్ చేయడానికి మ్యూజిక్ ఎంత ప్లస్ అయిందో ఈ రోజు ఆఫ్టర్ మూవీ వాచ్ చేసాక స్టోరీ జనాన్ని థియేటర్ కి రప్పిస్తుంది అనడానికి సంకోచించట్లేదు. 100% నాగ చైతన్య గారి కెరియర్ లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. పెర్ఫార్మెన్స్ పరంగా ఇద్దరు బాగా యాక్ట్ చేశారు. సాయి పల్లవి గారు ఆల్రెడీ ప్రూవెన్ లేడీ పవర్ స్టార్ ఆమె. అలాగే నాగ చైతన్య గారు ఎప్పటి నుంచో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మూవీతో ఆయనకి హిట్ కూడా దొరికింది. ఆయన ప్రీ రిలీజ్ లో ఎంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడారో ఆ కాన్ఫిడెన్స్ ఈ సినిమాలో ఆయన పెట్టిన యాక్టింగ్ కి, డెడికేషన్ కి, హార్డ్ వర్క్ కి 100% ప్రూవ్ అయింది. ఈ సినిమా ఆయన కెరియర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. మరొక హిట్ కొట్టాడు.
మరొక హిట్ 100% చెప్పొచ్చు. ఎందుకంటే 100% సినిమా ఒక రియల్ స్టోరీలో చాలా కల్పితాలు యాడ్ చేస్తే రియలిస్టిక్ గా ఉండదు. రియలిస్టిక్ అనేది మిస్ అవ్వకుండా చాలా తెరకెక్కించడానికి చాలా బాగా ట్రై చేశారని చెప్పొచ్చు. ఎవడన్నా నాగ చైతన్యకి లవ్ స్టోరీ సినిమా సెట్ కాదు అది అని చెప్పేసి అన్నది. ఒక్కసారి ఒక 10 నిమిషాలు మీ టైం కాదంటే ఒక్కసారి వచ్చి కూర్చోండి, తర్వాత మీరు దిగి వెళ్ళిపోతే అప్పుడు అడగండి. సాయి పల్లవి మీద ఒట్టు, నాగ చైతన్య బాబు కెరియర్ లో ఇది పెద్ద హిట్. సాయి పల్లవి మాత్రం ఈ సినిమా దేవతలా ఉంది. అరే ఆ పద్ధతి, అరే అప్పట్లో ఒక సౌందర్యం చూస్తే ఎలాంటి ఫీల్ వస్తుందో అలా ఉంది సినిమా. ఎలా చూసుకున్నా సరే ఓవరాల్ గా ఫస్ట్ డే 1000 crores కలెక్ట్ చేసేంత దమ్మున్న సినిమా. అసలుకి మనోడు చెప్పినట్టే, నాగ చైతన్య చెప్పినట్టే ఆడియో లాంచ్ లో, దద్దా గుర్తెట్టుకో ఈ పాలి ఆట గురి తప్పేదేరేస్ ఫిబ్రవరి 7 తారీఖు అంటే ఈ రోజు రాచులమ్మ జాతరే బాక్స్ ఆఫీస్ మొత్తం దుల్ల కొట్టేస్తాడు. వాళ్ళు మాట్లాడే యాస అయినా భాష అయినా సరే ఆ ప్రాసలు ఏంది బ్రో అసలుకి. ఆ సీన్ లో లాస్ట్ లో పాకిస్తాన్ కుక్కల్ని ఉరికిచ్చి కొడతాడు చూసినావా, ఆడ ఫిదా అయిపోయినా. తండేల్ అంటే ఒక నాయకుడు అని చెప్పేసి అని అంటారు కానీ నాయకుడు కాదు, విప్లవ తాండం ఆడుతుంది థియేటర్ లోపల. ఎలా చూసుకున్నా సరే ఒకప్పుడు మన మహేష్ బాబుకి పోకిరి సినిమా ఎలా టర్నింగ్ పాయింటో, పవన్ కళ్యాణ్ కి ఖుషి ఎలా టర్నింగ్ పాయింటో, చేతు బాబుకి తండేల్ సినిమా అనేది అలా హిట్ అలా ఉంది. ఎలా చూసుకున్నా సరే నాగార్జున కొడుకు అని చెప్పేసి ఎవరయ్యా అనేది, ఒక చేపలు పట్టేటోని కొడుకు ఎలా ఉంటాడో అలా అంత డెడికేషన్ పెట్టి సినిమా తీసిండు. కానీ ప్రతి ఒక్క అభిమాని ఆదరించి సినిమాని 1000 కోట్లు కొట్టే అంత సత్తా ఉన్న సినిమా. చందు మొండేటి గారు ఏందండి మీ డైరెక్షన్, దుల్లా కొట్టేసిరండి మీరైతే. అసలుకి ఒక సినిమా చూసుకుంటే ఈ సినిమాకి వేరే సినిమాకి పోటీ ఉంటది, కానీ ఈ సీన్ లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి ఒక మూవీ డైరెక్టర్ కి పోటీ అన్నట్టు. అరే 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 ఆ పాటలు ఏంది బ్రో 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 నువ్వు చంపేస్తున్నావు బ్రో. హీరోగా దుల్లా కొట్టేసేది, డిఎస్పీ గారు మొత్తం దుల్లా కొట్టేస్తుండు బ్రో మూవీ మొత్తం. ఆ సీన్, ఆ వైలెన్స్ సీన్ ఏదైతే ఉందో అబ్బా బాబా బాబా హ్యాట్స్ ఆఫ్ అన్న డిఎస్పీ అన్న నీకు. అందరూ మందు దాగి కొడితే, మన తమన్ బాలే బ్రాండ్ దాగి కొడితే మనోడు నాటు సారా దాగి కొట్టినట్టుంది. ఆ మ్యూజిక్ ఏంటి బ్రో నువ్వు పుష్పకి న్యాయం చేసినావు అనుకున్నా, కానీ తండేల్ కి ఇంకా పెద్ద న్యాయం చేసినావు బ్రో. నువ్వు హైలైట్ బ్రో అసలుకి. సినిమా బాగుందన్న, దండం పెట్టాలి. సాయి పల్లవి గారికి నిజంగా యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. రియల్ లైఫ్ స్టోరీ, రాజు గారి ఒక కన్నీటి గాథ. శ్రీకాకుళంలో ఒక పుట్టిన వ్యక్తి రాజు అనే ఒక వ్యక్తి ఒక కన్నీటి గాథ. ఆ రాజువే నాగ చైతన్య. నిజంగా చెప్తున్నాం వేరే లెవెల్ అన్న. సాంగ్స్, క్లైమాక్స్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి వేరే లెవెల్ అనిపిస్తుంది. ఎందుకంటే బాధ అనిపిస్తుంది అన్న. ఆ బాధ నుంచి నేను ఇంకా కోలుకోలేదన్నా, అంత బాగుంది సినిమా. ఇలాంటి సినిమాని మీరు ఆశిస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఎందుకంటే అంత సినిమా బాగుంది, సినిమాలో కంటెంట్ ఉంది, ఒక మంచి సీన్స్ ఉన్నాయి. అంత బాగా అనిపించింది సినిమా చూస్తూ ఉంటే, బాగా అంటే బాగా అనిపించింది. ఆ డిఎస్పీ గారు మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, క్లైమాక్స్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి బాగుందన్న. ప్రతి పాన్ ఇండియా సినిమా వరల్డ్ వైడ్ గా ఉంది, రిలీజ్ అవుతుంది కదా, హిట్ అవుతుంది, మంచి కనెక్ట్ అవుతుంది, ప్రేక్షకులను ఆశిస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. తండేల్ మూవీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. నాకు మంచి ఫీల్ గుడ్ మూవీ అనమాట. ఎటువంటి హై లేకుండా, ఎటువంటి ఎలివేషన్స్ గట్టి లేకుండా మంచి ఒక న్యాచురల్ గా వెళ్ళిపోతుంటుంది సినిమా. మనం చూసినంత మనం ఫీల్ అవుతాం రియాలిటీగా, మనకే జరుగుతున్నట్టు, మనకే ఉన్నట్టు. అలాగే నాగ చైతన్య గారు పడ్డ కష్టం అయితే తెర మీద పక్కగా కనిపిస్తుంది. ఆయన చెప్పే యాస్ మాట్లాడడం కానీ, ఆ డైలాగులు కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ నిజంగా జీవించడమే చెప్పాలి. ఇంకా సాయి పల్లవి గారు యాక్టింగ్ యాజ్ ఇట్ ఈస్ గా డాన్స్ లో కావచ్చు, ఎమోషన్ సీన్స్ లో కావచ్చు, ఆ లవ్ సీన్స్ ఏదైతే ఉందో అదైతే నిజంగా ఎరగదీసేశారు. ఇంకిద్దరి మధ్యన కెమిస్ట్రీ కూడా ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఏంటంటే రియల్ పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. వాళ్ళు జైల్లోకి వెళ్ళడం, ఆ జైల్లో ఎంత కష్టపడారు, రిలీజ్ అవడానికి ఏమేమి ప్రయత్నాలు చేశారు, దానికి సాయి పల్లవి గారి క్యారెక్టర్ ఎంతైతే సపోర్ట్ చేసింది అన్ని చూపిస్తారు. సో నాకైతే జైలు ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా లవ్ స్టోరీతో వెళ్ళిపోతుంటది. బట్ సెకండ్ హాఫ్ అంతా జైల్లో నిజంగా గూస్ బంప్స్ అన్న చాలా పొగరుగా ఉంటారు. అంటే పాకిస్తాన్ వాళ్ళు ఏం మాట ఇచ్చినా దానికి మాటికి సమాధానం చెప్తూ, వాళ్ళకి సమాధానం ఇస్తూ గట్టిగా కౌంటర్ ఇస్తున్నట్టు చాలా గూస్ బంప్స్ రప్పిస్తాయి అనమాట. ఇంకా లాస్ట్ 10 నిమిషాలు, లాస్ట్ క్లైమాక్స్ ముందు 10 నిమిషాలు నిజంగా కంటతడి తెప్పిస్తాడు నాగ చైతన్య మాత్రం. యాక్టింగ్ అయితే ఇద్దరు తీశారు. ఇంకా చందు మొండేటి గారి కోసం చెప్పుకుంటే ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ఏదైతే రియల్ పాయింట్స్ లో మన సినిమాటిక్ పాయింట్స్ యాడ్ చేసి చాలా బాగా తీసాడు. నిజంగా సక్సెస్ అయ్యాడు. కార్తికేయ ఎంతైతే కలెక్షన్ చేస్తుందో ఈ సినిమా కూడా కెరియర్ లో ద బెస్ట్ కలెక్షన్ అవుతుంది మన నాగ చైతన్య గారికి. అలాగే అక్కినేని ఫ్యామిలీకి అందం ట్రాక్స్ 100 కోట్లు అనమాట. ఈ సినిమాతో 100 కోట్లు పక్కగా అందుకుంటాడు. ఇంకా అల్లు అరవింద్ గారు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఏదైతే విజువల్ ఎఫెక్ట్స్ అవి కూడా చాలా బాగున్నాయి సినిమాలో. సో ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ
మూవీని ఒక మంచి అంటే మంచి ఫీల్ గుడ్ మూవీ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళందరూ యాస కూడా ఇంకా అంటే ఫస్ట్ 10 నిమిషాలు స్లోగా అనిపిస్తుంది, కానీ తర్వాత నడిచే 2.5 గంటల సినిమా కూడా మనకి నిజంగా శ్రీకాకుళం అనిపిస్తుంది అన్నమాట. ఎక్కడ బోరు కొట్టకుండా చాలా రియాలిటీగా తీశారు. ఆ సినిమాటిక్గా కాకుండా రియాలిటీగా ఉంటుందండి సినిమా. అలాగే ఓవరాల్ గా అయితే 5కి 4 ఇస్తారని, అంత బాగుంది. అంటే నాగ చైతన్యకి కెరియర్ బెస్ట్ ఇచ్చాడనమాట. యాక్టింగ్ కానీ కంటెంట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఆ సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ లో జైల్లో జరిగే కౌంటర్ ఇవ్వడం నిజంగా సినిమా కోసం అలాగే పెట్టారా లేదంటే రియల్ గా అలాగే ఉన్నారో తెలియదు, కానీ ఆ సీన్స్ అయితే నిజంగా గూస్ బంప్స్ అని. వెళ్ళిన కానీ మన వాళ్ళు కౌంటర్ ఇవ్వడం, ఆ ఫైట్ అనేది ఉంటుంది. పుట్టోటి ఆగస్టు 15కి ఒక జెండా ఎగరేసే సీను, అదైతే నిజంగా చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఎంట్రన్స్ సీన్ కూడా చాలా బాగుంది సినిమాలో. ఎంట్రన్స్ సీన్, ఇంటర్వెల్ సీన్ అండ్ క్లైమాక్స్ ఆ జెండా పట్టే సీన్ అయితే మాత్రం నిజంగా గూస్ బంప్స్. నాగ చైతన్య చాలా గ్యాప్ తీసుకుని వచ్చాడు కాబట్టి సినిమా అయితే బ్లాక్ బస్టర్ మూవీ అని చాలా బాగుంది. అటు కంటెంట్ పరంగా ఇటు నాగ చైతన్య యాక్టింగ్ పరంగా కూడా. సో ఓవరాల్ గా ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు నా సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. పక్క 150 కోట్లు కలిసే సినిమా అనేది. ఎవరు డామినేషన్ లేదన్న, ముఖ్యంగా కథ జరుగుతుంటది. ఆయన జైల్లో ఎంత అయితే గూజంస్ రప్పిస్తాడో బయట సాయిపల్లవి కూడా అంతే చేస్తాడు. కథలను కూడా ఆవిడ జనం బయట వీళ్ళ ఫ్యామిలీస్ కోసం సాయిపల్లవి కష్టపడితే వాళ్ళ జాలర్ల కోసం నాగ చైతన్య కష్టపడతాడు. సో అలాగే ఇద్దరిని సమానమే చేసి ఎవరిని డామినేషన్ లేదు. ముఖ్యంగా సినిమాని అంతా డామినేషన్ చెప్పుకోవాలనుకుంటే జయసూర్య మ్యూజిక్ అనమాట. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నిజంగా ఎరగదీసేశాడు. చెప్తున్నాను కదా, బాలయ్యకి తమను బ్యాక్గ్రౌండ్ అయితే, జైలర్ కి మన బక్కోడు అయితే మాత్రం మన ఏ లవ్ స్టోరీకి అయినా సరే బీజిఎం దేవశ్రీ వేస్ అంతే అంత బాగా కొట్టాడు. ఎమోషన్ సీన్స్ లో కావచ్చు, ఆ ఎమోషన్ లవ్ సీన్స్ లో కావచ్చు, ఆ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గా బీజిఎం అండ్ కంటెంట్ స్క్రీన్ ప్లే సూపర్ అనమాట. చంద్రమోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ రాసుకున్న స్క్రీన్ ప్లే అయితే మాత్రం నిజంగా మైమర్పిస్తుంది. సో ఓవరాల్ గా ఎక్కడ బోర్ కొట్టదండి, ఫ్యామిలీస్ కానీ లవర్స్ కానీ ద బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. థ్యాంక్ యూ.